రక్తధారలే నా రక్షణాధారం. నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువలో చేరని నిలిచిన హృదయముతో, సిలువలో చేరని నిలిచిన హృదయముతో వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నీవు వెలిగితివా, నీవు అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో పులువలా ప్రజలు వేటాడిన యేసయ్యా. మంచిదండి. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7వ మాటను మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రాజు గారు వచ్చి మరి కొద్ది నిమిషాలు వివరిస్తారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందలని. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులు థామస్ గారికి, అలాగే యేసబు గారికి, సహకాపులకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంతవరకు చక్కగా వివరించిన 6 మాటలను సహోదరులు వివరించినారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. 7వ మాటగా మనం చూసినట్లయితే లూకా సువార్త 23:40 ఒకసారి చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచిన ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి, కృపగలవా, పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి నువ్వు సిలువలో పలికిన 6 మాటలు చక్కగా వివరించిన సహోదరులను బట్టి నీకే స్తుతి స్తోత్రం. మరి ముఖ్యంగా 7వ మాటగా నిలబడి ఉండగా తండ్రి, మీరే తండ్రి నాలో ఉండి నేను మాట్లాడితే వ్యర్థంతో మీరే నాలోనే మీరే మాట్లాడమని, మరి ముఖ్యంగా నాకు మంచి బలము శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ వాడికి ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఈ మాట మనం ఒకసారి సిలువలో పలికిన 7వ మాట ఒకసారి చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దం కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి తన ఆత్మను అప్పగించుచున్నాడు. ఇది ప్రభువారు తన మరణకు ముందు నెరవేర్చవలన చిట్ట చివరి ప్రవచనం మాట. ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు లేఖన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఒకసారి కీర్తనలు 31:5 చూసినట్లయితే, కీర్తన 31:5 చూసినట్టు, నా ఆత్మను నీ చేతికి అప్పగించి. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దావీదు గారు. దావీదు గారు చెప్పిన ఆ వచనం ఎక్కడ ఉందంటే పాత నిబంధన ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొత్త నిబంధన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందే ఈ వచనం మనం చూడవచ్చు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖను నెరవేర్పు కొరకే ఈ లోకానికి వచ్చారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు ఆత్మ అప్పగించారు? స్టెఫెన్ గారు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. స్టెఫెన్ కూడా రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన కూడా దేవుని అడిగిస్తున్నాడు, నా ఆత్మను ఇక అప్పగించగల. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు ఎంత మత్తయి 5:3 చూసినట్లయితే, ఆత్మ విషయమై దీని వారు ధన్యులు పరలోక రాజ్యం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ విషయమై దీనిలైన వారు. అంటే ఇక్కడ ఆయన ఈ లోకానికి ఈ రాజ్య సువార్తకు వచ్చినప్పుడు ఆత్మ విషయమే మొదలుపెట్టి లాస్ట్కి ఏంటంటే ఆయన తన ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఆత్మతో ముగించినట్లు మనం చూడవచ్చు. మరి ఇక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుందాం.
ఒకసారి జ్ఞాపకం ఆత్మ ఎందుకు అంత అంత ప్రాముఖ్యత మనం ఒకసారి చూసినట్లయితే యోహాను 6:63 చూడండి. యోహాను 6:63. యోహాను 6:63 చూసినట్లయితే ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మకి ఇంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తున్నారంటే మనల్ని జీవింపచేసేది ఆత్మే. మనలో ఆత్మ ఉన్నంత వరకే మన శరీరం ఉంటుందండి. ఎప్పుడైతే మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందనుకో మనకు శరీరము వ్యర్థమే అన్నమాట. ఎందుకండి మనం ఇంతవరకు ఇలా నిలబడి ఎప్పుడైతే మనం ఆత్మలో వెళ్ళిపోయిందనుకోండి మనం ఏమైపోతాం, మన శరీరం అంతా అప్పుడు ఏమంటారు, దాన్ని డెడ్ బాడీ అంటే శవం అంటారు. ఎందుకంటే మనం ఎంత అందంగా ఉన్నా, ఐశ్వర్యంగా అంత బలంగా ఉన్నా కానీ నువ్వు ఆత్మ ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఆత్మ నీలో వెళ్ళిపోయిందనుకో నీ శరీరం వ్యర్థం. అందుకని అంటాడు కదా ఇక్కడ, సరిపోతాం సరే, ప్రసంగి అంటాడు కదా, మన్నే నీవు వడిపోయే భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసి దేవుని వద్దకు మరలా పోను. ఇక్కడ ఏంటంటే దీనికి ముందు ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 2:7 చూసినట్లయితే దేవుడు యెహోవా నేల మట్టితో నిర్మి. ఏంటంటే దేవుడు ఇక్కడ మనల్ని ఎలా చేశాడంటే మట్టితో చేశాడు. అంటే ఇప్పుడు మన శరీరం ఏంటంటే మట్టి. ఎప్పుడైతే దేవుడు మన మట్టితో చేశాడు, ఎప్పుడైతే మన శరీరం విడిచిపెట్టినప్పుడు మళ్ళీ మన శరీరం మట్టిలోకే కలిసిపోతుంది. ఇక్కడ ప్రసంగి అంటాడు కదా 12:2 మన్నైనది వెలుపటికి మళ్ళీ మరలా భూమికే చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దీని యొద్దకు మరలా పోను. ఎప్పుడైతే మన నుండి ఆత్మ మన నుంచి విడిపోయిందో అప్పుడు మన శరీరం ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే అది చేరిపోతుంది. మరి మన ఆత్మ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించాడు. మరి మన ఆత్మ మనం అప్పగించగలమా? ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే రోమా 12:1 చూసినట్లయితే పరిశుద్ధం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయన అప్పగించుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మన ఆత్మ దేవునికి అప్పగించాలంటే మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, సజీవముగా ఆయనకి మనం అప్పగించాలి. ఏంటంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా జీవించారంటే పరిశుద్ధంగా జీవించారు. అంతేకాదు ఆయన దేవునికి ఏమైతే ఆయనకి ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. అదే కాదు ఆయన పరిశుద్ధంగా జీవించి తన పని పూర్తి చేసి మరి ఆయన సజీవంగా తన ఆత్మను అప్పగించారు. మరి మనం దేవుని యందు మనం ఏ విధంగా జీవిస్తున్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా ఏంటంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం జీవించినప్పుడు మనం దేవునికి అప్పగించగలమా, ఏ విధంగా మనం దేవుని అప్పగించగలమా? ఒకసారి మనం చూసినట్టు చివరిగా ఒక మాట చూడండి, 1 పేతురు 4:19 చూడండి. 1 పేతురు 4:19 దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు రక్తప్రాణం గలవారే నమ్మకైన సృష్టికర్తను అప్పగించి కొనవలెను. ఎప్పుడైతే మనం దేవుని చిత్త ప్రకారము మనం జీవిస్తామో అప్పుడే మన ఆత్మను సృష్టికర్తకు అప్పగించకు. ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఆయన జీవించాడు. ఆయన సక్త ప్రవర్తన కలిగి అలాగే పరిశుద్ధాత్మ కలిగి జీవించాడు కాబట్టి తిరిగి తన ఆత్మను దేవునికి అప్పగించుకొనిచున్నాడు. మరి మనము ఆ విధంగా మనం ఆత్మను అప్పగించుకోగలమా? ఒకసారి మనం ఒక పరిశీలించాం. మరి ఏ విధంగా మనం జీవిస్తే మన ఆత్మను అప్పగించుకోగలం? ఈ లోకంలో ఉన్న మనం దేవుని ఎరిగి కూడా ఇంకా మన రక్షణలోకి రాలేదనుకోండి, మన ఆత్మను అప్పగించుకోగలుగుతామా? లేదు. అదేవిధంగా మనం దేవుని రక్షణలో ఉండి కూడా మళ్ళీ మన శరీరానికి ఒకవేళ మళ్ళీ తిరిగి మన పాపంలోకి మళ్ళీ వెళ్ళిపోయామనుకోండి, మన ఆత్మను అప్పగించుకో. మరి దేనివల్ల ఎలాగ దేవునికి మన ఆత్మను అప్పగించుకుంటామంటే ఒకసారి యోహాను 1:12 చూసినట్లయితే యోహాను 1:12 చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామం నందు తన విశ్వాసం వారికి
దేవుడి పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించి, ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుడికి మన ఆత్మను తిరిగి అప్పచెప్పాలంటే ముందు ఆయన మనం అంగీకరించాలి. అంగీకరించడమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన పాపాలను బట్టి, అలాగే మనం చేసిన అపరాధాలను బట్టి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చారు. ఆయన ఈ లోకానికి రాలేదనుకోండి, మనం ఈ విధంగా ముందు ఉండేవారమా? లేదు. ఎందుకనగా ఆయన తన దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అంతేకాదు, ఆయన మన అపరాధం కానీ మన పాపాలను బట్టి ఆయన మన కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఎందుకనగా ఆయన మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించారు. మరి మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో? మన దేవునికి విరోధంగా బతుకుతున్నామా, లేక దేవునికి అంగీకారంగా బతుకుతున్నామా, లేక ఆయన ఇంకా మన బాధపెట్టేవారిగా ఉన్నాం? ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకవేళ ఇంకా మనం ఈ లోకంలోనే శరీరానుసారంగా జీవిస్తున్నామంటే కనుక మనం దేవునికి ఆత్మను అప్పగించుకోలేము. కాబట్టి మనల్ని పరీక్షించుకుందాం. దేవుని యందు భక్తి కలిగి మన ఆత్మను దేవునికి అప్పగించుకుందాం. ఈ మాటలు దేవునికిలో దీవించిన గాక. ఆమేన్. చప్పట్లు కొడదామని గట్టిగా. మరి చక్కగా 7వ మాటను వివరించినటువంటి సహోదరులు